నా దురదృష్టం ఏదైతున్నదో ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏగడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనటువంటి సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు ఇచ్చేటువంటి జరిగితే నేను స్పందించద్దే. నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్ ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లెట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి సరే శ్రీధర్ బాబు గారు ఇచ్చిండ్రు, మధుయాష్ గారు ఇచ్చిండ్రు. మరి ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేనేమంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది. ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నాను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందయా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నా అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులను ఏం చేయాలని నాకు ఏం దోస్తలేదు, నా మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాస్తాను.